సో, మీరు మీరు పడ్డ కష్టాలు మీ గురించి హ్మ్. ఒకసారి చెప్పండి. సో, నా కష్టాలంటే ఏముంటాయమ్మా అందరి లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా మీరిప్పుడు స్టేబుల్‌గా ఉన్నారా? లేను గానీ ఓకే. నా రెంట్‌కి, నేను తినడానికి ఓకే. పర్వాలేదు. ఏం చేస్తుంటారసలు మీరు? నేను ఓపెనింగ్స్‌కి ఎళ్తుంటానమ్మా. ఓపెనింగ్స్‌కి. ఓకే. ఓపెనింగ్స్‌కి షాప్స్ ఓపెన్ అయినా, గృహప్రవేశాలైనా ఏదో దేవుని దయ వల్ల హ్యాపీగా అయితే ఉన్నాను. ఒకప్పుడు ఇది గూడా లేకున్నా చాలా బతికాను. హ్మ్. మీరు యాక్టింగ్ గూడా చేస్తారు గదా! 'సైరా నరసింహలో' గూడా అంటే ఒక మీకు చిన్న తెలవదా బిట్ యాక్టింగ్ చేసింది? చె చె తెలుసు. అదే చూసా నేను. అండ్ డైరెక్షన్ గూడా చేశారు ఒక సినిమాకి. సినిమా కాదు షార్ట్ షార్ట్ ఫిల్మ్. ఫిల్మ్. మొబైల్. పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 2 ఎప్పుడు? చూద్దాం. దానికి ఇప్పుడు చాలా భారీగా. హ్మ్. అప్పుడైతే మొబైల్‌లో తీసాను. ఇప్పుడు ఒక కెమెరా కొని అంటే మొత్తం నేనే చూసుకోవాలా అని నేర్చుకొని ఎడిటింగు మొత్తం చేసుకొని చేయాలి. ఎందుకంటే టాలెంట్ ఎవరబ్బా సొత్తేం కాదు. అవును. ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది. ఒక ట్రాన్స్‌జెండర్ సాంగ్స్ అన్ని రంగాల్లోనూ ఒక డైరెక్టర్‌గా ఎవరు చేయలేదు. సో, అవును. ఇప్పుడు ఆ మొబైల్ చూసినా గాని నేను అసలకి ఎలా తీశారు అని. మీరు చూసారా 'స్వప్న' షార్ట్ ఫిల్ము? లేదండి చూడలేదు. మరిప్పుడు మాట్లాడారు గదండీ! అంటే దానికి గురించి రాబోతుంది అనని జెప్పి చూసా అన్నమాట. అవునవును. ఆ! కానీ అంటే వెబ్ సీరీసాగా చూద్దాం. హ్మ్. అంటే దానికొక ఉండాలి గదా! అవును. అది చిన్న ప్లాట్‌ఫార్మ్ అయినా, పెద్ద ప్లాట్‌ఫార్మ్ అయినా గానీ అది ఏం కూడా ఒక ట్రాన్స్‌జెండర్ స్టోరీ గురించే తీశారు గదా మీరు? హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. 'స్వప్న' అని బయోపిక్కు హ్మ్. ఆమె చనిపోయింది. అందులో నేనే అన్నమాట. ఏదో హ్మ్. అలా ఏదో పెట్టి చేశాను. చాలా బాగెళ్ళింది వ్యూస్ మాత్రం. హ్మ్. సో, పార్ట్ 2 ఏది? అదే పార్ట్ 2 ఎప్పుడు తీస్తున్నారు? త్వరలో రాబోతుంది. తీస్తారైతే ఖచ్చితంగా. తీస్తాను ఏముంది. హ్మ్. మనీ అంతా ఏర్పడిందా మనీ దానికోసం? అవసరమే లేదు. హ్మ్. మనీ అవసరమే లేదు. సినిమాల్లో గూడా చేశారు గదా యాక్టింగ్. ఆ! ఏ సినిమాలో చేశారు? మన ఆడియన్స్ కోసం ఒకసారి చెప్తారా? 'సైరా నరసింహారెడ్డిను' ఇంకా 'త్రిబుల్ ఆర్‌లో' సెలెక్ట్ అయ్యాను గానీ మళ్ళీ లాక్‌డౌన్‌లో ట్రాన్స్‌జెండర్ అని తెలిసిన తర్వాత మేనేజర్ ఫుల్ లిఫ్ట్ చేయలేదు. అదొక అవకాశం అయింది. సో, చాలా చేశాను లాక్‌డౌన్‌లో. కొన్ని మూవీస్ బడ్జెట్ వల్ల ఆగిపోయినాయి. ఇక్కడ 'సైరాలో' దేంట్లో చేశారండి? ఏ క్యారెక్టర్ చేశారు? 'నిహారిక' గారి పక్కన అంటే ఒక క్యారెక్టర్ ఏం కాదు. గుంపులో నిలబడేది. కానీ నాకైతే గిన నేనైతే గిన మూవీ హాల్‌లో ఎళ్లి చూసుకున్నాను ఆ సినిమాని. ఓకే. సో, చాలా హ్యాపీగా 'చిరంజీవి' గారి పక్క చాలా సీన్‌లో ఉంటాయి. ఓకే. అప్పుడు మీరు అమ్మాయిగా చెప్పలేదు. అంటే ట్రాన్స్‌జెండర్ అని చెప్పలేదు. అమ్మాయి అప్పుడంతా టిక్ టాక్ రాలేదు. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు టిక్ టాక్ లేదు హుహు. యాక్చువల్‌గా. హ్మ్. నేను అంటే అమ్మాయనే చెప్పారు గానీ ట్రాన్స్‌జెండర్ అని చెప్పలేదప్పుడు. చెప్పాల్సిందే అవసరం రాలేదు అప్పుడు. ఓకే. చిరంజీవి గారితో డైరెక్ట్‌గా చూడ్డము, హ్మ్. అదంతా యాక్టింగ్ అదంతా ఎట్లా అనిపిచ్చింది మీకు? అనిపిస్తుంది. వాళ్ళు మనలాగా మనుషులే అంతే. హ్మ్. అంటే బయట నార్మల్‌గానే ఉంటారు. స్క్రీన్ మీద ఒకలాగా ఉంటారు. హ్మ్. ఇప్పుడు డిఫరెన్స్ నేను ఉంటుందా? నార్మల్‌గానే ఉన్నా. స్క్రీన్ నా ఇంటర్ ద్వారా లుక్ వేరేలాగా అయిపోతుంది సార్. హ్మ్. సో, కవర్ సాంగ్స్ చేస్తున్నారు, పాటలు రాసారు. వాటిలి గురించి గూడా ఒకసారి చెప్తారా? ఒక ట్రాన్స్‌జెండర్ సాంగ్ అయితే రాసాను. హ్మ్. జక్పల్ రాజు గారు అవకాశం ఇచ్చారు. సో, ఓకే. నెక్స్ట్ ఏంటంటే నాకు డైరెక్షన్ అంటే చాలా పిచ్చి. సో, స్వప్న ఒక ట్రాన్స్‌జెండర్ చనిపోయినప్పుడు ఏదో మొబైల్‌లోనే నాకు తెలవదు. ఏదో చేద్దాంలే అనుకోని ఏదో ఒక ఇంట్లో నుంచి అబ్బాయి ఎళ్ళిపోయి ఒక ట్రాన్స్‌జెండర్‌గా ప్రేమించి అబ్బాయిని మోసిపోయి చనిపోతే ఎలా అని ఒక కాన్సెప్ట్ ఎత్తుకొని అక్కడ మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఒక ఆడ పాప ఉండేది. వాళ్ళిద్దరూ ముందుగా ఆర్టిస్ట్‌గా చేశారు. సో, ఇలా చేద్దాం ఏదో టైమ్ పాస్ గాని నేనేదో మొబైల్‌లో వేరే మొబైల్ ఉండేది. ఆ మొబైల్ ఏదో చేసాము 10 నిమిషాలు అట్ట 9 సెకండ్లు క్రైమ్ మాస్టర్ ఎడిటింగ్ చేశాను. ఒక మ్యూజిక్ లిక్ తీసుకొని చేసి డబ్బింగ్ కూడా చెప్పా. చేసేది అని. నేను నేను నా నేను ప్రూఫ్ చేసుకోవడానికి నాకొకటి ఉండాలి గదా! అని అవును. నేనేదో చేశాను. సో, అది చాలా ఈ ఛానెల్ వేరే ఛానెల్‌లో ఉండే యాక్చువల్‌గా. హ్మ్. నా ఫ్రెండ్ సర్కిల్ నన్ను మోసం చేసి హ్యాక్ చేశారు. ఆ ఛానెల్‌లో 1,00,000 మంది చూసారు. హ్మ్. అసలెంత బావుందో అంటే చాలా మంది మెచ్చుకున్నారు. అంటే ఆ మ్యూజిక్ గాని, అసలేందిది పార్ట్ 2 ఎప్పుడు? అంటే ఒక వెబ్ సీరీస్ లాగా ఎళ్దాము. అంటే ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక ఎపిసోడ్‌లో మా హస్బెండ్ ఎలా మోసం చేశారు, ఒక హస్బెండ్‌లో ఏంటి అనేది అనే కాన్సెప్ట్ మీద చేశాను. చాలా బాగా వైరల్ అయింది. చాలా మంది పార్ట్ 2 అడుగుతున్నారు. సో, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అప్పుడు నేను అది 3, 4 ఇయర్స్ బ్యాక్ కొంచెం టైం పట్టుద్ది. అంటే మొత్తం మనము ఒకరి దగ్గర వెళ్ళకోకుండా మన దగ్గర అన్నీ ఉండాలి గదా! స్టోరీ రెడీ చేసుకున్నారా? స్టోరీ ఏం లే ఆన్ ద స్పాట్‌లో అప్పటికప్పుడు తీసేస్తారు. ఒకటి ఇలా ఒకటనుకున్నామా అప్పుడప్పటికి అలా అనమాట. ఇంక సాంగ్స్ అంటావా చాలా సాంగ్స్ పాడుతూనే ఉంటాను. ఒక పాట పాడతాను.
సొంతంగా నేను రాసుకుంది. మమ్మీ, నాన్న చనిపోయినప్పుడు. అమ్మా అమ్మా నీ పాడన తీయని పాట, నానా నానా నీ చెయ్యన అల్లరి ఆట, అమ్మైనా నాన్నైనా తమ్ముడు చూపించే ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉండదా. అమ్మ ఉంటే బాగుంటుంది, నాన్న ఉంటే సందడుంటుంది, వీళ్ళు లేకే కదా కథగా బాధగా మారినది. సో ఇది నేను సొంతంగా రాశాను. చాలా ఎమోషనల్ అంటే అనిపిస్తుంది. ఇది ఏదైనా ఒక షార్ట్ ఫిలిం లాగా, వెబ్ సిరీస్ లాగా ఈ సాంగ్ వాడదామని. ఎందుకంటే ఒక మమ్మీ సాంగ్, ఇంకోటి లవ్ సాంగ్. అరే మామ, ఎవర్రా పిల్ల అలా చూస్తుంది? ఎవర్రా నాకు తెలియదు కానీ అబ్బా మస్తు కొద్దిరా పిల్ల. ఎవడే వాడు? ఏంటని నాకు కూడా తెలియదు. నిజం చెప్పు, నీ బాయ్ ఫ్రెండ్? అబ్బా చంట లేదు. నిజం చెప్పు, ఎవర్రా మచ్చ నాకు తెలియదు. సరేలే చూద్దాం. డెన్ డెన్ డడడడడ డెన్ డెన్ డడడడ డెన్ డెన్ డడడడ డెన్ 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 తనన ననననననరే తనన తనన తనననరే తనన తనన తననరే నానా రేం ఆహా నననన నననననననన తనన తనన తననరే. పిల్ల పిల్ల నువ్వు నన్ని చూసి ఎందుకు నవ్వుతావే, కళ్ళ ముందర ఉండే నువ్వు మాయమయ్యావే, ఎవరు ఎవరు అని తెలిసే లోపల నువ్వే అని తెలిసిందే, లోపల ఏదో నాకు అయినట్టుందే, నువ్వు నువ్వు అంటే నాకెంతో ఇష్టమే పిల్ల, నువ్వు లేకుంటే నేను ఇంకా లేని. తనన తనన తననారే తనన తనన తననారే పల్లవి అంతే. సూపర్ సూపర్. మీరే రాసుకున్నారా? మూవీ ఒక షార్ట్ ఫిలిం మూవీ అయినా వెబ్ సిరీస్ ఏదైనా కానీ, సో నేను చేసే మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఈ సాంగ్ ఇందులో యూస్ చేసుకోవాలని. సో ఇందులో ఐటమ్ సాంగ్ కూడా ఉంది. బావా బొట్ట కింద సీర కట్టి మూర ముళ్ళ పూల పెట్టి కూరగాయల గుండెల్లో మత్తెకించ వయసున్నది, కూరగాయల గుండెల్లో మత్తెకించ వయసున్నది, బావలు ఎక్కడున్నారు, రండి ఒక్కసారి చూసి వెళ్తాను, దండనకర దుబాయ్ వెళ్ళాడు మా బావ సెంటు తెస్తాడని, ఏదో తెస్తాడని ఊహించుకున్నాను అటు ఇటు, కానీ నేను అందరిలాగనుకుంటే ఇది ఏందిరా సోది నాకు తెలియదురా, బొడి కింద సీర కట్టి మూల పూల పెట్టి కూరగాయల గుండెల్లో మతకిచ్చే వయసున్నదే. సో మీరు వరకే రాశాను. మీరు పాట స్టార్ట్ చేయగానే మా కెమెరామెన్ సిగ్గుపడుతున్నాడు. అంటే మిమ్మల్ని చూసి అదే ఆ ఎక్స్ప్రెషన్ చూడగానే కొంచెం సిగ్గుపడుతున్నాడు. అప్పుడు మనం లోపల అది ఊహించు అంటేనే సూపర్. అసలు ఆ వాయిస్ లో ఆ మోడ్యులేషన్ బాగుంది. చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, నాలో టాలెంట్స్ చాలా ఉన్నాయి. సో దానికంటూ ఒక టైం రావాలి. నేనంటే అందరూ రోల్ మోడలింగ్ గా చాలా రకాలుగా అవుతున్నారు. సో నేను ఒక ట్రాన్స్జెండర్ గా నాకు ఫేమ్ ఉంది, ఒక ఆర్టిస్ట్ గా అన్ని చేశాను. సో ఒక డైరెక్టర్ చేయాలి అంటే, డైరెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి రాదు అవకాశం. పాటలు పాడతారు, ప్రతి చేయగల ఒక డైరెక్షన్, ఒక సీన్ చెప్తే ఆ సీన్ తీయాలి, నచ్చాలి. జనసేన గురించి కూడా ఒక పాట రాశారు కదా మీరు, ఆ పాట ఒకసారి పాడతారా? జై 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 జనసేన, జనసేన జెండా గుర్తు మనదన్నా, గుండెల్లో గుడి కట్టి నీకు హారతి
అంతే, చాలా రోజులైంది అది. మీరే రాసుకున్నారు కదా ఇది. గుడి కట్టించి నువ్వే జనసేన పవనన్న నువ్వే నాకు దైవం మా అన్నంతా కాంగ్రెస్ని ఓ అంతే. ఇవన్నీ నేను రాసినట్టువి. సో ఏదో ఒక రోజు మళ్ళీ ఇది పాట పాడాను, నా వాయిస్ అంత బాగలేదు, వేరే వాళ్ళు వచ్చి పాడించైనా కానీ అదే అన్ని ఉన్నాయి ఏదో ఒకటి. అది చిన్న షార్ట్ ఫిలిమా, అది వెబ్ సిరీసా, అది యూట్యూబ్ వరకే పరిమితం అవుతుందా లేకపోతే అనేది కాదు, కానీ యూట్యూబ్ లో అయినా కానీ చక్కగా ఒక 1 hour నా అందులో 6 పాటలు ఉండొచ్చు, 2 పాటలు ఉండొచ్చు, నచ్చినట్టు నాకు అదే కోరిక. సో అది ఎప్పుడు తీరుతుందా అనేది నా లైఫ్ లో. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా మీకు? అంటే అభిమానం అంతే. అంటే ఒక్కొక్క వ్యక్తి గురించి మీకు ఇష్టమైన వ్యక్తి గురించి రాస్తారా లేకపోతే? ఏం లేదు. ఇప్పుడు సపోజ్ గా మీరున్నారు యాంకర్ గురించి, యాంకర్ గురించి ఒక పాట రాయాలంటే ఎలా, అయ్యో మన కష్టాలేంటి తెలవదురా తెలవదురా, మన ఇంట్లో ఏమి లేవురా, ధనము లేదు డబ్బు లేదు ఏమీ లేదురా, ఏమీ లేదురా, షూటింగ్ అంటే అరే షూటింగ్ అంటే ఇంటర్వ్యూలు అంటే డబ్బులు కావాలిరా, మనకి మేకప్ గిట్టు కావాలిరా, మేకప్ వేసుకొని కూర్చుంటే యాంకరింగ్ చెయ్యాలిరా, యాంకరింగ్ చెయ్యాలిరా, అవతల మాదిరి ఉంటే భయపెట్టిస్తుందిరా, మా ఇంట్లో ఏమంటారో నాకు తెలియదురా, ఏందిరా నాకు ఇన్ని కష్టాలు దేవుడా, ఈ యాంకర్ కష్టాలు ఎందుకురా 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 ఎందుకురా, కెమెరా మ్యాను అటు ఇటు వెళ్ళిన కనీసం మంచిగా వస్తుందా అని తెలియదు ఎందుకురా ఎందుకురా, ఇంటర్వ్యూ అయిపోగానే మాధురి ఇంటికి వెళ్తాది రా రా రా, ఎడిటింగ్ బాగా చేసేవాడుంటే ఎక్కడైనా జాబ్ వస్తుంది, యాంకరింగ్ వాళ్ళు బాగా చేసే యాంకరింగ్ వస్తుంది, దాంతో దీంతో పని లేకుండా సంభావన వస్తుంది, సూపర్ సూపర్, ఇప్పటికిప్పుడు బాగా చేస్తారు అనమాట. ఈ పాట మీరు తెలుగు రాసుకొని నా పాట కాపీ కొట్టారా, మీకే కాపీ రైట్స్ ఎవరికి లేవు. సో అనుకోకుండా ఇప్పుడు కాఫీ ఉంది, పొద్దున లేగానే మందు బాబులు మందంటే ఇష్టమురా, అమ్మాయి వెళ్తుంటే లైన్ వేసేది ఇష్టమురా, నాకు ఏమో పొద్దున లేసి కాఫీ తాగడం ఇష్టమురా ఇష్టమురా, ఇలా ఎన్నో పదాలు అట్లా అనమాట. ఏదన్నా మూవీ సాంగ్స్ పాడతారా బాగా? ఇప్పుడు ఓ అన్న పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావాలు, ఈ కోయిలకి కుక్కు విరహోలే బాబూజీ, సంగీతం అంటేనే హాయి హాయి హెల్లోలే హెల్లోలే హే, అంతే. ఫుల్ జోష్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా మీరు? సో ఎవరికి ఉండవు బాధలు, అదే దాని గురించి అడుగుదామని చెప్పి. అంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. మనం హ్యాపీగా రెడీ అయ్యి మేకప్ వేసుకొని కూర్చుంటే హ్యాపీగా ఉన్నట్టు కాదు, మన వెనకలు ఏదో డబ్బు ఉన్నట్టు. ప్రతి ఒక్కరి లైఫ్ లో నీకుండవా నాకు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కరెక్టే కాదా? సో చెప్పుకుండా పోతే చాలా మంది ఉంటుంది, మన గురించి చెప్పుకుని మనం ఏం చేస్తామని లేదు కదా. సో ఏంటంటే జనాల్లో నేను ఉన్నాను కాబట్టి ఏదో ఒక చెప్తే ఆహా ఇలాంటి స్టోరీలు ఉన్నాయా. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది కష్టాలు, ఈ కష్టాల్లో దాటి ధైర్యంగా బతికేవాడే అసలైన నిజమైన వ్యక్తి. అవును, అంటే మిమ్మల్తో ఇంతసేపు ట్రావెల్ చేస్తున్నా కదా, ఒక పాజిటివ్ ఆరా కనిపిస్తుంది, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడడం గానీ. అంటే యాటిట్యూడ్ ఉంది, అంటే యాటిట్యూడ్ అంటే నెగటివ్ యాటిట్యూడ్ కాదు, అమ్మాయిని మాట్లాడడం కానీ అంత మంచి మర్యాదగా అంత యాటిట్యూడ్. అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎలా మాట్లాడాలి అనే ఒక యాటిట్యూడ్ నేను చెప్పేది అలాగా. అండ్ నవ్వుతూనే ఉన్నారు, ఆ క్యూట్ స్మైల్ అలాగే ఉంది, ఆ డింపుల్ అది. సో మీ కష్టాలు ఏంటి? సో కష్టాలు అంటే నార్మలే అమ్మా, ఏం ఉండదు. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. నార్మల్ అమ్మాయి లైఫ్ వేరే ఉంటది, అబ్బాయి లైఫ్ వేరే ఉంటది. ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ చాలా కష్టంగా ఉంటది. అందరు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, చప్పట్లు కొట్టేస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కోట్లలో సంపాదిస్తూ ఉంటారు అని అనుకుంటారు బయట జనం. కానీ
ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలంటే చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు లోపల ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకొని వాళ్ళకి చెప్పలేక, వీళ్ళకి చెప్పలేక ఇంట్లో నుంచి బయటకొచ్చేసి ఇటు ఫ్యామిలీ లేకుండా ఉంటది. బయటకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ గూడా ఉండరు. ఎట్లా అంటే వాళ్ళతో తిరగద్దురా నువ్వు గూడా అట్లాగైపోతావు అని చెప్పి ఫ్రెండ్స్‌ని కూడా కట్ చేస్తారు. అట్లా ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీ ఉండదు, ఇంకా రిలేటివ్స్ సంగతి మామూలు వాళ్ళకే ఉండరు. ఇంకా ట్రాన్స్‌జెండర్‌కి రిలేటివ్స్ ఎటువంటి సపోర్ట్ ఉండదు. బయటకొచ్చేసిన తర్వాత మీ కమ్యూనిటీయే ఉంటది. ఎంత లేదన్నా వాళ్ళకొక ప్రాబ్లమ్స్ ఉంటది. మీలో మీకే అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ మీ వాళ్ళే ఉంటారు. సో, మీకెలా అనిపిస్తది ఎప్పుడన్నా ఒక మంచిగా ఒక ఫ్యామిలీ ఉంటే బావుండు అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అట్లేం ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు భగవంతుడు ఎవరి రాత ఎలా రాస్తాడో మనకు తెలవదు. కరెక్టా కాదా? మనం మంచి చేస్తే మంచి జరుగుద్ది అని ఒక నమ్మకం ఉంది. చెడు చేస్తే చెడు చేస్తే నమ్మకం. ఈ ఈ ఈ జన్మలో చెడు చేస్తే చెడు అనిపించకపోతే వచ్చే జన్మలో అనిపిస్తాం. సో ట్రాన్స్‌జెండర్ లైఫ్ మారిపోయిన తర్వాత ఎవరైతే సొసైటీ యాక్సెప్ట్ చేయదో అదే సొసైటీ నైట్ అయితే ట్రాన్స్‌జెండర్ కావాలి. వాడుకోవడానికి కోసం, ప్రేమించడానికి కోసం, ప్రేమ పేరుతో మోసం కోసం చాలా మంది ఇలా యూజ్ చేసుకుంటున్నారు ట్రాన్స్‌జెండర్‌ని. మళ్ళీ కొంతమంది ఏమో కామెంట్స్‌లో పిచ్చ నా కొడుకులారా మీకే చెప్తున్నా, కింద కామెంట్స్ అంత చాలా చండాలంగా కామెంట్స్ పెడుతున్నారు నా గురించి. మీ గురించి? సో నా గురించి, కమ్యూనిటీ గురించి. వీళ్ళు దౌర్జన్యంగా డబ్బులు లాగుతున్నారు. దౌర్జన్యంగా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్‌లో బిట్ తీశారమ్మా. శాపనాదాలు ఆయన ఏమన్నా అడిగాడంటే ఒక యాంకరు, నేను బండి కొన్నప్పుడు నా బండికి పూజ చేస్తే ₹1000 తీసుకోలేదు, ఏదో శాపనాదాలు పెట్టాను 4000 అది నేను దానికి బాగా కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. దాని కింద అది 10 చాలా వ్యూస్ వెళ్ళింది. కామెంట్స్ ఒక 2000, 3000 కామెంట్స్ చదివాను. అందులో నిజంగా పెడతారండి. వీళ్ళు నిజంగా శాపనాలు 10,000, 40,000 తీసుకొని వెళ్తారండి. వీళ్ళు ఆరాచకాలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు తరిమి కొట్టాలి, వీడు ఏంది అది అని అంటున్నారే. దానికి సంబంధించి నేను చెప్తున్నా, చెప్పండి. ఈ నా కొడుకు వాళ్ళ కొడుకులు వీళ్ళు చిన్న పిల్లలు చేసి చంపేస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం? మేము వీళ్ళకంటే ఎక్కువ పాపాలు చేస్తున్నామా? లేదు. మీకేరా కింద కూర్చొని తిని బలిసి కామెంట్స్ పెట్టాం కాదు. నా కొడకల్లారా మీరు మీ అమ్మకి మీ అప్పకి పుట్టారా సరిగా? మీకేం తెలుసురా మా గురించి? అవునరా, మేము మా కర్మలు బాగలేక మేము అడుక్కుంటున్నాం, తప్పేం లేదు. సెక్స్ వర్క్ చేస్తున్నారు, తప్పేం లేదు. మేము ఎవ్వరు దొంగచాటకు వెళ్ళి బట్టలు ఇప్పి దొంగచాటకు వెళ్ళి 10,000, 5,000 తీసుకోవట్లేదు. 10 మంది డబ్బు దగ్గర ఏమో మా కళ ఇట్లా ఉన్నాయి కాబట్టి అందరూ చేయరు తప్ప, అందరూ 10 మంది మంచి చేస్తే 10 మంది చెడగా చేస్తారు. ఎవడో ఒక్కడు బట్టలు ఇప్పి 40,000, 30,000 అందరి మీద నువ్వు వేస్తావరా నువ్వు? మళ్ళీ నా కొడకల్లారా, చిన్న పసి బిడ్డని కూడా వదలలేని మీరు నా కింద కామెంట్స్ పెడుతున్నారా? బేకప్ నా కొడకలారా, ఫస్ట్ మీరు మానుకోండిరా. చిన్న పిల్లలు రేప్ చేసేది చంపేది మానుకోండి. ఏందిరా మేము 10,000, 5,000 డబ్బులు దౌర్జన్యం లాక్కుంటున్నాం అంతేరా? మీరు చిన్న పిల్లల హత్యలు, దొంగతనాలు, రేపులు గీపులు చేస్తున్నారు. నా కొడకల్లారా, ఎందుకు పుట్టారా నా కొడకల్లారా? మీరు అసలుకి మీరు నా గురించి కింద కామెంట్స్ లో పెడతారా? ఫస్ట్ మీరంటే తెలుసుకోండి. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మీడియా ఛానల్ ఒకటే అడుగుతున్నా. నేను అందుని మేము చేస్తున్నదే తప్పే, కానీ మాకంటే ఎక్కువ మర్డర్లు ఇలా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి నా కొడుకుల్ని ఫస్ట్ కోసి పారేయండి నా కొడకల్లారా. ఏమ్మా నిజమా కదా చెప్పు తల్లి? జస్ట్ ట్రాన్స్జెండర్ ఏముందమ్మా, 5,000, 10,000 దౌర్జన్యానికి బట్టలు ఓకే, అదే న్యూస్. కానీ ఎక్కువ చిన్న పిల్లలు రేపు మేము చంపేస్తున్నామా తల్లి? చిన్న పిల్లలు రేపు చేసి చంపేస్తున్నామా? చెప్పండి నా కొడకలారా, కింద పెట్టి కామెంట్స్ లో పెట్టుకొచ్చాను. ఇప్పుడు దమ్ముంటే నా దగ్గర మాట్లాడండి రా. మీలాగా మేము చిన్న పిల్లలు రేపు చేసి చంపేస్తున్నామా? మీలాగా దొంగతనం చేస్తున్నామా? మీ దగ్గర చైన్లు కొట్టేస్తున్నామా? మీలాగా ఏం చేస్తున్నామని చెప్పండి. ఇప్పుడు కూర్చొని మాట్లాడడం కాదు, ఫస్ట్ మీరు మారండి. మేము మారుతాం. మేము మనుషులున్న మానవత మనుషులు రా. మేము అడుక్కున్నా కానీ రోడ్డు మీద చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చారు. మీరు అదే చిన్న పిల్లలని ఎత్తుకుని రేపు ఏం కనబడుతుంది నా కొడకలారా మీకు? మీరు అన్నది నిజమే. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు వచ్చేవాళ్ళు, నైట్ కి మీరు కావాలంటున్నారు, అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నారు, ఇట్లా ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్తున్నారు. ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంతమందిని గిచ్చడం, గిల్లడము, సిగరెట్తో కాల్చడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు ఇంత సైకో మెంటాలిటీ పెరుగుతుందంటారు బయట? మీరు అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి ఎందుకు ఇంత సైకో మెంటాలిటీ? అది కాకుండా మీరు చెప్పినట్లుగానే చిన్నపిల్లల్ని కూడా వదలట్లేదు వాళ్ళు.
అది అదేదో ఫీల్ గలీజ్ వీడియోలు చూసి చెడిపోతున్నారు చాలా మంది. ఆ పాయింట్ సైడ్ చిన్న పిల్లలు కూడా అలా తయారవుతున్నారు. చిన్న పిల్లలు రేపులు చేసి ఇట్లా తయారవుతున్నారు. కొడుకులు మగ కొడుకులు మా మీద ఏలెత్తి చూపిస్తారా, మీ అమ్మకి మీ నాన్నకి ఒక్కరికే పుట్టారు, 10 మందికి పుట్టారు నా కొడుకులారా, ఆడపిల్లలు దొరకపోతే గేదెల్ని కుక్కలు చేస్తున్నారు కొడుకులు వీళ్ళు. కొడకల్లారా చెప్పండి రా, మీరు గ్రేటా మేము గ్రేటా చెప్పండి రా, చెప్పండి. ఏమ్మా నువ్వు చెప్పు తల్లి, మేము గేదెలని కుక్క చేస్తున్నామా? లేదు, మళ్ళీ ఎవరు చేస్తున్నారు? మగవాళ్ళే. ఏమనాలి? కూర్చొని కింద కామెక చెక్క బొక్క కొజ్జని పెట్టడం కాదు. ఆడపిల్లలు దొరకపోతే గేదెలు చేస్తున్నారమ్మా. ఎక్కడ పోతుంది తల్లి మన సమాజము? కడుపుతో ఉన్న మేకని చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడే నా అమ్మి నా కంటికి దొరకలు నా కొడకల్లారా. మీకు నెలల బిడ్డని ముసలామని ఎవరిని వదలట్లేదు అసలు. వద్దు తల్లి, నాకు ఏడుపు వస్తుందమ్మా ఇలాంటివన్నీ వింటే చేస్తే. నా కొడుకలని మళ్ళీ మమ్మల్ని ఏమో కింద కామెంట్స్ లో కొజ్జా చెక్క ఇది బొక్క ఇది గిక్క అని కామెంట్. వీళ్ళు నా కాలు గోటి కూడా సరిపోర్రా మీరు కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు. నా కాలు గోటి కూడా ఎవడు వస్తాడు, ఏ రాజకీయ నాయకుడు ఎవడు వస్తారో నా ముందు కూర్చోమను, నేను సమాధానం చెప్తా. మేము దౌర్జన్యం చేస్తున్నా మీరు నిరూపించండి, నేను సమాధానం చెప్తా. మీకంటే మేము ఎక్కువ ఏం చేయట్లేదు. ఏమ్మా ఒక ట్రాన్స్జెండర్ 3 వస్తే మగవాడి దగ్గర రేపు పోతుంది. అదే మగవాడు ఆడది దొరకకపోతే చిన్నపిల్లలు రేపు చేస్తున్నారు. చిన్నపిల్లలు రేపు చేయకపోతే జంతువులను కూడా రేపు చేస్తున్నారు. ఒక ట్రాన్స్జెండర్ తప్పు చేస్తే అందరు ట్రాన్స్జెండర్ వీళ్ళు హిజ్రాలు తప్పు చేస్తున్నారు అంటున్నారే. ఒక మొగలంజ కొడుకు తప్పు చేసినప్పుడు అందరు మొగలు అనాలా వద్దా? నేను బరబరగా అంట. ఇప్పుడు వేసుకోండి కామెంట్స్ లో, మీ గుద్దలో నరం ఉంటే మీ గుద్దలో దమ్ము ఉంటే ఇప్పుడు పెట్టండి నా కొడకలారా చూసుకుందాం. తప్పుగా అనుకోవద్దు తల్లి, బూతులు మాట్లాడుకుంటూ నా కడుపులో బాగా మాట్లాడుతున్నా నిజమా కదా? నీ ప్లేస్ లో మగవాడు ఇలా మాట్లాడతానమ్మా ఖచ్చితంగా. మళ్ళీ ఏందమ్మా ఇప్పుడు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తే నువ్వు ఎంత ముద్దలు ఆడితే కన్నా చిన్ని, అదే 9 నెలల 3 నెలల పాపని ఒక 40 ఏళ్ళ ముసలోడు ఏం కనబడిందమ్మా? అలాంటి వాళ్ళ దగ్గర పై సనాతన ధర్మం కోసం కాపాడండి. ఆడపిల్లలు అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి మేము ఇలా చేయాల్సి వస్తుంది, మాలో ఇలాంటివి ఆశ కలుగుతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. డ్రెస్సింగ్ కి ఇప్పుడు చిన్న పాప ఎలాంటి డ్రెస్ వేసుకుంటది? ఎక్స్పోజింగ్ ఏముంటది చిన్న పాపకి? మీరు అట్లా వేసుకోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి అమ్మాయిలను అంటున్నారు. ఏం జరిగినా వాళ్ళదేం తప్పులేదు, ఏదో వాళ్ళదే తప్పు ఉంటది, అమ్మాయిలదే తప్పు ఉంటది ఏం చేసినా కూడా. దాని గురించి మీరేమంటారు? నువ్వు ఆడబిడ్డ కాబట్టి కొన్ని చెప్పలేకపోతున్నా. కామంకి వాయు వరుసలు ఉండట్లేదు, సెక్స్కి డ్రెస్సింగ్తో అవసరం లేదు. నువ్వు నమ్ముతావు నమ్మవా, మేము గోపరేషన్లు తిరుగుతామమ్మా నైట్ పూట. హాస్టల్ దగ్గర ఇదే మాదాపూర్ హైటెక్ సిటీ చాలా ఉన్నాయి, మేము తిరుగుతూ ఉంటాం కదా. అబ్బాయి మీద అమ్మాయికి వచ్చి మాట ముచ్చట్లు. అరే ఆడపిల్ల బిడ్డలారా, మీకు మీ తల్లిదండ్రులు చదువుకొని పంపిస్తే, అవును కష్టం చేసి వ్యవసాయం చేసి అప్పులు చేసి గిప్పులు చేసి మీకు కష్టపడి మీకు చదివిన హైదరాబాద్ సిటీ నుంచి హైదరాబాద్ పంపిస్తే మీరేం చేస్తున్నారమ్మా? ఇప్పుడు మగపిల్లల గురించి మాట్లాడాను కదా, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నా. మీకు ఆన్ ద స్పాట్ నేను వీడియో రికార్డు కూడా పంపిస్తా. మీకు అబ్బాయి కిందకు వస్తుంటే ఈమె పైన ఏంది? ఎక్కడ పోతుంది సమాజము? అసలు అమీర్పేట్ సైడ్ వెళ్ళాలంటేనే భయం అవుతుంది. చేస్తున్నారు మీరు చదువుకొని పంపిస్తే తల్లులారా, మీరు చేస్తానేది ఏంది? మిమ్మల్ని మాయలు చేసి మంత్రం చేసి మిమ్మల్ని వాడుకొని కడుపు చేసి వెళ్ళిపోయి, కొంతమంది ధైర్యంగా ఇంటికి పోయి అబార్షన్ చేసుకో బతుకుతారు, కొంతమంది భయపడి సూసైడ్లు చేసుకో. అవసరమా? నేను అడుగుతున్నా. మగపిల్లలు ఎంత తెగిస్తున్నారో ఆడపిల్లలు కూడా అంత తెగిస్తున్నారు. ఎక్కడ పోతుంది సమాజం? మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు మా గురించి కింద కామెంట్స్ లో సిగ్గుండాలి. నేను అందునే అనట్లేదు, కొంతమంది ఆడవాళ్ళే కొంతమంది మగవాళ్ళే అంటున్నా, అందునే హక్కు నాకు లేదు. అవును. సో ఓకే.
సో అమ్మాయిలది కూడా తప్పు ఉందని అంటారు. లేదంటారా? ఉంది అంటే ఎక్కడ నేను ఏమన్నాను? ఇక్కడ దేని వల్ల చెడిపోతుంది అంటారు? పేరెంటింగ్ సరైన పేరెంటింగ్ లేకనా, లేకపోతే ఈ మొబైల్స్ రావడం వల్లనా, దేని వల్ల ఇట్లా చెడిపోతున్నారు? వాళ్ళేమో మీరు అన్నట్లు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఉద్దేశాలు పెట్టుకొని వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు బాగుపడతారు అని చెప్పి. ఇక్కడ వీళ్ళు చేసే పనులు మీరు చెప్పినట్లు డబ్బులు వేరేగా అలవాటు ఉంటారు. పడిపోయి ఉంటారేమో ఉమ్, కొంతమంది ఆడబిడ్డలు. కొంతమంది డబ్బులు ఆశ చూపించింటారేమో, ఉమ్, కొంతమంది గిఫ్ట్లు ఆశ చూపించింటారేమో. అందరూ అనట్లేదు దానికి. ప్రేమ పొంగిపోయి చేస్తా, కానీ ఇక్కడ వీళ్ళు చేస్తా అనేది చాలా తప్పు. ఫస్ట్ మీ అమ్మ మీ నాన్నలు మిమ్మల్ని ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంటే మీరు ఇక్కడ మొగోళ్ళతో కులుకుతుంటే పెళ్లి కాకుండా అలాంటి వాళ్ళని చెప్పకూడదు. కానీ చెప్తున్నా, కొంతమంది బిడ్డలకి ఆడపిల్లలు చెప్తున్నా, అవసరమా మీకు? వాడు మొగోడు ఎన్నో మాయమాటలు చేసి మీ కడుపు ఎన్నో చూస్తున్నాము. చిన్న పుట్టగానే బిడ్డని విసిరేస్తున్నారు. అవును. కర్మని పాపం మూట కట్టుకోమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారండి, మేము మారుతాం. ట్రాన్స్జెండర్లు కూడా మంచి చెడ ఉంది, మేల్ ఫీమేల్ కూడా మంచి చెడ ఉంది. ఒక వ్యక్తిలో ఉంటది, అక్కడ జెండరా క్యాస్టా అనేది కాదు కదా, ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటది. సో మీ కమ్యూనిటీలో కూడా చాలా జరుగుతున్నాయి కదా, అంటే పెళ్లి గురించి, పెళ్లి చేసుకుంటామని చెప్పి. సేమ్ అమ్మాయి విషయంలో నేనే చెప్పాను, సేమ్ టు సేమ్ మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా డబ్బు కోసమే వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు అమ్మాయిని ప్రేమించాలంటే పెట్రోల్ ఉండాలి, బైక్ ఉండాలి. సో ఒక హిజరాన్ని పెట్టుకుంటే అడుక్కున్న చదివి పెట్టుద్ది. అలాంటి నా కొడుకులు ఎవ్వరు బాగుపడరు. వంశం శాపనాథ, మీకు శాపం అనేది ఉంటది. శాపనార్థాలు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? అమ్మాయిలు, అదే ట్రాన్స్జెండర్ డబ్బులు ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతున్నారు. అంటే ట్రైన్ లో వెళ్తారు. నేను ఇప్పుడు అదే క్వశ్చన్ నీకు చెప్పాను తల్లి. ట్రైన్ లో వెళ్తే ఇవ్వట్లేదని చెప్పి లాక్కొని పోతున్నారు. తప్పు అనిపించిందా? తప్పే కదా. అంటే తప్పేం కాదు. ట్రైన్ లో వెళ్తారు, హత్యలు చేస్తున్నారా? హత్యలు, దోపిడి, దొంగతనాలు అన్ని చేస్తున్నారా? కాదు కదా. మళ్ళీ మేము ఎట్లా తప్పు చేస్తున్నారు? మేము చేయట్లే, మేము చేస్తున్నాం. నిరూపించండి, మీరు నిరూపించండి. బరాబర్ ఒప్పుకుంటా. తప్పే, అడుక్కునే తప్పేముంది? డబ్బులు దౌర్జన్యం దాని తప్పెట్లా అంటారమ్మా? చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తాను ఏమన్నా మీలాగా మేము నిన్ను అనట్లేదమ్మా, వేరే వాళ్ళు అంటున్నాం. మగవాళ్ళు ఆడవాళ్ళు గురించి చెప్పట్లేదండి. అదే ఒక మగవాడు లేదా ఒక ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇవ్వకపోయినా వచ్చి జేబులో నుంచి ఇవ్వాల్సిందే అని చెప్పి మామ బావ అని చెప్పి వరుసలు కలిపేసి, అంటే అందరు కాదు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ గడ్డలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళు ఇంకా మారారో మారలేదో తెలియదు. అదే వాళ్ళ గురించి నేను అంటున్నా. వాళ్ళు వచ్చి లాక్కొని పోతూ ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అబ్బాయిలు అయితే. ఇబ్బంది పడిన అంటే నేను చూసాను, డైరెక్ట్ గా చూసాను. వాళ్ళు ఫేక్ వాళ్ళు. దాని గురించి కూడా పోరాడుతున్నాము. నేను అదే కదా, అమ్మాయిల అబ్బాయిల్లోనే కాదు తప్పులు, హిజ్రాలో కూడా తప్పులునే అంటున్నా కదా. ఒక హిజ్రా డబ్బుల కోసం పిల్లలు పక్కనుండి కూడా ఆపరేషన్ చేయించుకొని ఆడదాని వయసు నడిపూట సెక్స్ కోసం నిలబడి అక్కడ జోబుల్లో పైసలు అవన్నీ కొట్టేసి అరువొత్తున్నారు. అవి మా మీద పడుతున్నాయి. మాకంత ధైర్యం లేదమ్మా. 10-20 ఏదో భిక్షాటం చేసుకుని బతికేటోళ్ళం కానీ మాకంత తెలవదు. మేము అదే అడుగుతున్నాము. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ ఇవన్నీ ఆపాలి సార్, నకిలీ వాళ్ళని అనేది ఒకటే కోరుకుంటున్నాం. సో రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఒకటి, ఏమనంటే ట్రాన్స్జెండర్స్ కి కూడా మనము ఉపాధి కల్పించాలి అని చెప్పి అంటున్నారు. సో దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? కంగ్రాచులేషన్, నిజంగా రేవంత్ రెడ్డి గారు సెల్యూటే కొట్టాలి. సో ఇంకా మీరు కల్పించాలి సార్. మీ వరకు ఏమన్నా వచ్చిందంటే మీ కమ్యూనిటీలో తెలుస్తూ ఉంటది. ఆంధ్ర కదమ్మా, ఆంధ్ర ఆధార్ కార్డు ఉంది. సో నాకు ఉద్యోగము రాదు, 3వ తరగతి వేలముద్ర కాబట్టి నాకు నేను ఆల్రెడీ మాట్లాడాను. 10th సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీ దాంట్లో కూడా ఏదన్నా యాంకరింగ్ ఉద్యోగం కావాలంటే తక్కని ఇవ్వలేరు కదా. అవును, ఇంగ్లీష్ మాట్లాడాలి, పర్ఫెక్ట్ గా మాట్లాడాలి, రాకుంటే నువ్వు వెళ్ళిపోతావు. సో ఇందులో కూడా ఎన్నో టెస్టులు పెడతారు. ట్రాఫిక్ లో నిలబెడతాము, వాళ్ళకి కూడా జాబ్లు వచ్చే 48 మందికి వచ్చాయి జాబ్లు. అవును, ఒక వారంలో వాళ్ళు జాయిన్ అవుతారు. సో మీ కమ్యూనిటీలో అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారా? అంటే మిగతా వాళ్ళు కూడా రావాలని. సో మన తెలంగాణలో 48 మంది మాత్రం లేరు, కొన్ని
లక్షల మంది ఉన్నారు. అవును. అదే. ఆ లక్షల మందిలో డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోకున్న వాళ్ళు ఉన్నారు, సెక్స్ వర్క్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అందరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చారు కాబట్టి తెలంగాణ, సో ఈ దీంతో ఇంకా విజయాన్ని ఇంకా ముందుకు సాగాలని కోరుకోండి మిగతా వాళ్ళకి. సో మాకు చదువులేదు కాబట్టి ఒక టైలరింగ్, నాకు హోటల్ అంటే చాలా ఇష్టం, అంటే బాగా చేస్తా. అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం ఇచ్చారు. సో చదువులేని వాళ్ళకి, సర్టిఫికెట్ లేని వాళ్ళకి ఏదన్నా హోటల్లో పెట్టుకోవడానికి అవకాశం అలా ఒక్కొక్కటి కల్పించాలని నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారికి. నిజంగా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ ఆలోచించి ముందుకు రాలేదు. సో మీరు ముందుకు వచ్చారు, మాకు ఇదే కావాలి. నిజంగా మీరు ఎప్పుడు ఇలా ఈ పదవిలో ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ట్రాఫిక్ ఒకటే కాదు, ఎందుకంటే అన్నిట్లోనూ అన్ని రంగాల్లో కూడా మనకి అవకాశం కల్పిస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. మీరు అన్నట్లు చాలా మంది చదువుకొని ఉండరు, స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంటారు, చదువు లేకనో పేరెంట్స్ లేకనో చాలా మంది ఇబ్బంది పడుతూ వచ్చేస్తుంటారు. కాబట్టి మీరు అన్నట్లుగానే ఈ సెక్స్ వర్కర్స్ కానీ లేకపోతే ఇట్లా హ్యాపీగా ఈజీగా మనీ వచ్చేసే వాళ్ళు ట్రాఫిక్ లో నిలబడాలంటే రాలేరు. కాబట్టి మిగతా రంగాల్లో కూడా అవకాశం ఇస్తే బాగుంటది, మీరు అన్నట్లుగా బాగుంటదని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని. సో ఒక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా, మీరు ఏం అనుకోకుంటే, తప్పుగా అనుకోకుంటే? మీరు సెక్స్ వర్కర్ గా చేశారా ఇంతకు ముందు? లేదు, చేయలేదు. మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఏమన్నా బాధపడ్డారా, ఎందుకురా ఈ లైఫ్ ఇట్లాగా ఉంది అని చెప్పి? సో సెక్స్ వర్క్ నన్ను అడిగారు కాబట్టి, సో సెక్స్ వర్క్ చేస్తే నేను భిక్షాటనకి వెళ్ళాను. సో నా వీడియోస్ పంపిస్తాను ఆన్ ద స్పాట్ లో. నేను భిక్షాటన వెళ్తాను. సో నేను ఏమంటున్నానంటే, ఎవరికి అలవాటు ఉన్న వాళ్ళు ఆరుక్తినే చేస్తారు. సో నేను ముందు నుంచి నాకు లేదు, నా కమ్యూనిటీ నేర్పించలేదు. నా కమ్యూనిటీ భిక్షాటన నేర్పించుకోవచ్చు, నేను ఇప్పుడు భిక్షాటన చేసుకుంటాను. సో మీరు అడిగే దాంట్లో తప్పు లేదు, నేను చెప్పే దాంట్లో తప్పేం లేదు కదా. సో నేను చెయ్యను, కానీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చేసే వాళ్ళు ఏంటంటే అదే టార్చర్ పెడతారు, ఒకరిని తీసుకెళ్ళి 4-5 మంది ఉంటారు ఏంటి అన్నట్టు. సో అత్యాచారము, రేపులు హిజరాల మీదే కాదు, ఆడపిల్లల మీద కూడా జరుగుతుందమ్మా. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సో హిజరాలకి రేపులు చేసి మోసం చేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఆడవాళ్ళకి కడుపులు చేసి చంపేస్తున్నారమ్మ ఈ సమాజం. అదే బాధగా ఉంది నాకు. ఇవన్నీ దేవుడు ఒక రూపంలో చాపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో అంటే ఈ సెక్స్ వర్కర్ గురించి ఏమన్నా బాధపడ్డారా మీ ఫ్రెండ్స్ లో? సో నేను అదే కదా అంటున్నది, బాధలు ఉంటాయి, ఎందుకుంటావమ్మా? నేను ఇప్పుడు అదే కదా నీకు చెప్పింది, బాధలు, చాలా బాధలు. సో నువ్వు ఆడపిల్ల కాబట్టి కొన్ని చెప్పుకోలేకపోతున్నా. సో ఉంటాయి అదే కదా, ఒకరని 4 తీసుకెళ్ళి, అది అర్థం చేసుకో, ఇంకా అర్థమైంది, తప్పదు. సో ఇది మానేసి సో వేరే వారిని అలవాటు పడిపోయారు దానికి. సో మనం మానలేం కదా. అవును, కరెక్టే కదా. అవును. ఇప్పుడు బిర్యానీకి అలవాటు పన్నోడు పప్పన్నం తింటారా అంటే తింటాడా? మీరు చదివింది 3వ తరగతి అంటున్నారు, కానీ నాలెడ్జ్ కానీ ఒక దాని గురించి అవగాహన కానీ చూస్తే ఇంకా చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువగా ఉంది మీకు. మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ నాలెడ్జ్ అంతా? భగవంతుడు భాగం, జీవితమే నేర్పించిందా? అక్క ఆడపిల్ల కంటే అసలు నమ్మలేకపోతున్నాను అక్క. అవును, ఆ షాక్ ఏదైతే నువ్వు అయ్యావో, అవును. సో ఆ దాంతో పాటు భగవంతుడు ఇది కూడా ఇచ్చాడు. మా అమ్మ మా నాన్న మీద దొట్టంటే నేను సో చదివాను ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు 20 years బ్యాక్. ఇప్పుడు కూడా నేను రాసేది మీకు అర్థం కాదు, మీరు రాసేది నాకు అర్థం అవుతుంది. సో ఎక్కడికైనా వెళ్తాను నాకు, అంటే అదే తెలివి అంటారు. ఒకప్పుడు చదువు లేని వాళ్ళు హెలికాప్టర్ కనిపెట్టారు, ఫ్లైట్ ఎన్నో కనిపెట్టారు. సో నాకు దేవుడు ఈ రూపంలో ఇదిగో చదువుకోలేదు కదా, నువ్వు చదువుకున్న వాళ్ళతో పాటు నడువు అన్నట్టు. మీరైతే చాలా అందంగా, అమ్మాయిలకి ధీటుగా అందంగా ఉన్నారు చెప్పాలంటే. ఒక పక్క అమ్మాయిని పెడితే మీరు నిలబడితే ఫస్ట్ మీకే ఓటేస్తారు, అందంగా ఉన్నారు, అంత అందంగా ఉన్నారు, అంత క్యూట్ గా ఉన్నారు. ఇంకా మీరు డైరెక్షన్ లో కానీ లేకపోతే సింగింగ్ లో కానీ ఎలా అయితే వెళ్ళాలి, ఇంకా యాక్ట్రెస్ గా చేయాలనుకుంటున్నారు కాబట్టి మంచి మంచి సినిమాలు ఒక ట్రాన్స్జెండర్ డైరెక్టర్ గా నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను మనసారా. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా.